హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిరి. ఈరోజు స్పెషల్ వచ్చేసి సంథింగ్ స్పెషల్, సండే కాబట్టి హరియాలీ చికెన్. ఎస్, ఆల్ ద టైమ్ నార్మల్ చికెన్ చేసేసి బోర్ కొడుతుందా? సో ఇలా తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నేనైతే సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను. సో అందుకోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆల్ స్పైసెస్ని యాడ్ చేసేసి, ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గాక అందులో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఫ్రెష్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. సో మీరు క్వాంటిటీని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ని వేసేసి మంచిగా ఆనియన్స్ దాంట్లో కలిపేయాలి. ఇప్పుడు మంచిగా మూత పెట్టుకోవాలి. చికెన్ని కొంచెం మగ్గనివ్వాలి. మీన్ వైల్ ఏం చేసుకోవాలి అంటే, హరియాలీ చికెన్ కాబట్టి ఇక్కడ చూపించిన విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక్కొక్కటిగా కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అలాగే కాజు, ఐస్ క్యూబ్స్ వేసేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు, సో అందుకోసం ఐస్ క్యూబ్స్ వాడాలి. సో ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కొంచెం మగ్గిపోయింది. దాంట్లో మనం రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్, అన్ని స్పైసెస్ని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ప్రతి ఒక్క పీస్కి ఈ మసాలా అనేది పట్టాలండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో యాడ్ ఆన్ చేసుకోవాలి. ఇది కూడా వేశాక ఒక మంచిగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ నుంచి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము ఇందులో ఇప్పుడు ఒక కప్ ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్ వేసాక కూడా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం టేస్ట్ కోసం ఇక్కడ నేనైతే ఫ్రెష్ క్రీమ్ వాడానండి. మీ దగ్గర ఉంటే వాడండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, యాజ్ యువర్ విష్. సో ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసాక ఒక 2 మినిట్స్ మెల్లిగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఆ తర్వాత చికెన్ ఉడకడానికి ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి మంచిగా లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ చికెన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. సో ఇలా చికెన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ తర్వాత చికెన్ మంచిగా ఉడికిపోతుందండి, ఇక్కడ మీరు చూసిన విధంగా. ఆ తర్వాత నాకు కొంచెం స్పైస్ తగ్గింది అనిపించింది. సో నేను ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. మీకు ఓకే అనిపిస్తే ఏం యాడ్ చేయొద్దు, లేదంటే చేసుకోండి. సో ఇది ఎలాగో హరియాలీ చికెన్ కాబట్టి మళ్ళీ కొత్తిమీర వేసి దీని టేస్ట్ మాత్రం చెడగొట్టొద్దు. ఇది ఇలానే ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్